హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లే లైక్ ప్రణవ్. వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చి చెల్లికి సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం అనమాట. విజయవాడ నుంచి తనేమో వాళ్ళ అత్తగారింటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఈ వీడియోలో మేమేంటంటే మా జర్నీ, మా బుడ్డిగాడి అల్లరి, అలాగే అక్కడ మా ఎమోషన్స్ ఇవన్నీ, దీంతోపాటు లైట్గా అక్కడ ఉన్న వ్యూని కూడా క్యాప్చర్ చేస్తాను. స్టార్టింగే మా వాడు కారు ఎక్కేసాడండి. ఇంకా ప్రణవ్ని కూడా రెడీ చేసి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది మా జర్నీ. మా వాడు స్టార్టింగ్లో అట్లా క్యూట్గా మాత్రం కూర్చున్నాడు. ఆ తర్వాత మాత్రం మాకు బాగానే చూపించాడు సినిమా. సో అట్లా స్టార్ట్ అయింది. యాక్చువల్ మా ప్లాన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 2 కల్లా అందరం ఎయిర్పోర్ట్ దగ్గర గెట్ టుగెదర్ అవ్వాలని చెప్పి. చెల్లోళ్ళేమో అటు నుంచి వచ్చేస్తారు డైరెక్ట్గా, మేము ఇటు నుంచి. సో ఒక 2 అవర్స్ అందరితో ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు ఉండిద్ది అని చెప్పేసి మేము అట్లా ప్లాన్ చేసుకున్నాం. చెల్లి చెక్ ఇన్ అయ్యేది మాత్రం 4:35 ఆ మధ్యలో తను లోపలికి చెక్ ఇన్ అవుతానంది. ఈ 2 అవర్స్ మాత్రం ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు ఉండిద్ది అని చెప్పి మేము అనుకున్నాము. సో అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కాసేపటికి ఇంకా మా వాడు అల్లరి కూడా స్టార్ట్ చేసాడు. ముందు నుంచి వెనక నుంచి ముందుకి తిరుగుతున్నాడు అనమాట. చాలా అల్లరి చేశాడు కారులోనే. ఇంకా సూర్యాపేట దగ్గర ఫుడ్కి ఆగాము. ఆగి ఫుడ్ తిని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. ప్రాణం మాత్రం ఫుడ్ ఏం అంతగా తినలేదు. సో నేను ఫుడ్ అయితే బయట ఫుడ్ పెట్టడానికి అంత ఇష్టపడను. నేను మార్నింగ్ ఇంట్లోనే కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను. సో వాడికి అది పెట్టాను, కానీ వాడు అంతగా తినలేదు. ఇంకా పుల్మాకానాని గీలో రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను స్నాక్స్ కింద. బిస్కెట్స్ కూడా తెచ్చుకున్నాను. సో పుల్మాకానా అయితే ఇచ్చాను. వాడికంటే కూడా మేమందరం ఎక్కువ తిన్నాం. అది వెదర్ అయితే ఆ రోజు చాలా కూల్గా ఉంది. ప్రణవ్ కూడా అంత ఇరిటేట్ అవడం అట్లా ఏం లేడు, మంచిగానే ఉన్నాడు. ఇంకా మేము ఫైనల్గా 2 కన్నా ముందే మేము ఎయిర్పోర్ట్ పార్కింగ్కి వెళ్ళిపోయాం. సో మా చెల్లెళ్ళు అయితే మాత్రం చాలా లేట్గా వచ్చారు. అప్పటి వరకు మేము ప్రణవ్ని కంట్రోల్ చేయడం కోసం ఇంకా పార్కింగ్లో ఉండిపోయాము. ఇంకా పార్కింగ్లో వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. మా తమ్ముడే కంట్రోల్ చేస్తున్నాడు. ఆపుతున్నాం ఇద్దరం, బట్ అక్కడ వెహికల్స్ కొంచెం ఫాస్ట్గా వస్తున్నాయి. మాకు భయం వేసి ఇంకా చాలాసేపు తర్వాత ఇంకా మేము ఆపోజిట్లో చిన్న ఫౌంటైన్లా ఉంది, అక్కడికి వెళ్తే ఏమన్నా కొంచెం డైవర్ట్ అవుతాడేమో అక్కడికి తీసుకెళ్ళాము. అదే పెద్ద తప్పు అన్న విషయం మాకు తర్వాత అర్థమైంది. ఆ పార్కింగ్లో కొద్దో గొప్ప బెటర్, కొంచెం పర్వాలేదు, బాగానే ఆడుకున్నాడు. ఇంకెప్పుడైతే ఆ ఫౌంటైన్ దగ్గరికి తీసుకెళ్ళామో, మీరు ఆల్రెడీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే కనుక మీకు అక్కడ తెలిసిద్ది వాడు ఎంత అల్లరి చేశాడు. బాగా అల్లరి చేశాడు. ఇంకా 4 అట్లా అవుతుంది, 2 అవర్స్ అయిపోయింది మేము వచ్చి. ఇంకా చెల్లెళ్ళు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళని తీసుకొని ప్రణవ్ డ్రెస్ చేంజ్ చేసి ఇంకా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాము. మా బాబాయ్తో మేము ఏమైనా జర్నీ చేయాలంటే మేము ఆ ప్లేస్కి రీచ్ అవ్వాల్సింది ఆఫ్టర్నూన్ 2 అయితే మమ్మల్ని ఎర్లీ మార్నింగ్ 2కి నిద్ర లేపుతాడు. నన్ను, మా అన్నయ్యని, మా తమ్ముడిని నిద్ర లేపి మమ్మల్ని రెడీ అవ్వమంటాడు అనమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ 3:34కి లేచి రెడీ అయ్యి ప్రణవ్కి ఫుడ్, వాడికి కావాల్సిన థింగ్స్ అన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసుకొని మేము స్టార్ట్ అయ్యేపాటికి 8 అట్లా అయ్యింది. మేము 1 లోపే వచ్చేసాము. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ వచ్చినా కానీ 1:30 లోపు వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. వాళ్ళు మాత్రం 4 వరకు మాత్రం రాలేదు. ఈ 2 అవర్స్ మా వాడు మాకు చూపించాల్సిన అన్ని ఘోరాలు చూపించేశాడు. మా ప్రణవ్ గారు పార్కింగ్లో ఒకలా ఉన్నాడు, ఇక్కడ ఒకలా ఉన్నాడు. ఇక్కడ వీడికి లైటింగ్స్ ఇవన్నీ చూశాక వాడికి కొంచెం కొత్తగా అనిపించింది. అల్లరైతే కామనే కానీ బాగా ఎంజాయ్ చేశాడు. ఫైనల్గా మా అత్త వాళ్ళ అమ్మాయి కూడా వచ్చేసింది. అది మా బుడ్డది, మా సహస్ర. వాళ్ళు అక్కడే ఉంటారనమాట హైదరాబాద్లో. వాళ్ళు కూడా చిన్నికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. ఒకళ్ళు మిస్ అయ్యారనమాట. మా అత్త వాళ్ళ పెద్దమ్మాయి మిస్ అయింది. మిగతా అందరం మీట్ అయ్యామన్నమాట. ఈ బయట ఇవన్నీ కాఫీ షాప్స్, తినడానికి ఇవన్నీ ఉన్నాయి. పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా అయితే నాకు అక్కడ ఏమి అనిపించలేదు. మామూలుగా పెద్దోళ్ళకి వాళ్ళకి ఫుడ్కి వాటికి మాత్రం ఉన్నాయి. ఈ ఫౌంటైన్ ఉంది. నేను ఇక్కడ ఫొటోస్ కూడా దిగాను. ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఇక్కడది. చాలా బాగుంది. నాకు ఎయిర్పోర్ట్ మొత్తంలో ఈ ప్లేస్ బాగా నచ్చింది అనమాట. చెల్లి టేక్ ఆఫ్ అయిన తర్వాత మేము ఫొటోస్ దిగాము. అక్కడ వాళ్ళ హస్బెండ్, చెల్లి వాళ్ళ హస్బెండ్ తన లగేజ్ తీసుకొని వచ్చాడనమాట పైకి. కాసేపు ఇక్కడ మా ప్రణవ్తో టైం స్పెండ్ చేసింది. బాగా ఇద్దరు ఆడుకున్నారనమాట. మా ప్రణవ్ కూడా మిస్ అవుతాడు. ఇంకా ఫ్యామిలీస్తో ఫొటోస్
ఇంకా ఫైనల్ సెండ్ ఆఫ్స్ స్టార్ట్ అయినాయి, ఎమోషనల్ ఏడుపులు అన్నీ. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మిస్ అవుతున్నారు అనమాట, చాలా డల్ అయిపోయాడు. ప్రతి ధ్యాస నీతోనే తుది శ్వాస, జగమేలే నా హృదయాలే జానకి వినువే. ఇంకా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తగారు అందరూ ధైర్యం చెప్పారనమాట, ఏం లేదు వీడియో కాల్స్ చేసుకోవచ్చు అని చెప్పి. తను ధైర్యంగానే ఉంది, కానీ కొంచెం టెన్షన్ ఏంటంటే ఫస్ట్ టైం కదా, చెక్-ఇన్స్ అవన్నీ ఫాస్ట్గా చేసుకొని కూర్చుంటే బెటర్ అని మనకి ఫస్ట్ నుంచి ఆ టెన్షన్ అయితే ఉండిద్ది. ముందే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉండిద్ది అని చెప్పి. ఇంకా సో తను స్టార్ట్ అయింది, వాళ్ళ మమ్మీ కూడా ఏడ్చింది. మా పిన్నికి నేను చెప్పాను, నువ్వేం బాధపడమాక, 2 సంవత్సరాలకి నిన్ను కూడా సేమ్ ఫ్లైట్ ఎక్కిస్తామని చెప్పి. కరెక్ట్గా మా చెల్లెళ్ళే ముందు మా బుడ్డిగాడికి నిద్ర వచ్చింది, నిద్ర స్టార్ట్ అయింది. వాడు పడుకున్నాడు కాబట్టి కొద్దో గొప్ప మా అన్నయ్య మా తమ్ముడు ప్రశాంతంగా ఉన్నారనమాట. తను ఇంకా చెక్ ఇన్ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోయింది. మేము ఇక్కడితో స్టాప్ అయిపోయాము. విజిటర్స్ వీసా ఉంది ఆప్షను, బట్ మాకు క్లారిటీ లేదు తీసుకుంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అని. సో మేము ఇంకా తీసుకోలేదు. తను టేక్ ఆఫ్ అయ్యే వరకు ఉంది, ఆ తర్వాత ఇంకే మేము కూడా రిటర్న్ అయిపోయాం అదే రోజు. ఇంకా అట్లా డాబాలో ఫుడ్ తినేసేసి విజయవాడ వచ్చేసాము. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకున్నంత వరకు నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా చిన్న ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.